Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi. చిన్న సినిమా బతకాలంటే, చిన్న సినిమా ఊపిరి పీల్చుకోవాలంటే నేను చెప్పే కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవి నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ సురేష్ బాబు గారు, దిల్ రాజు అన్న, అల్లు అరవింద్ గారు, హీరోలు అయితే ఇంకా టాప్ హీరోలు చిరంజీవి గారు. సో ఇలాంటి ఫ్యామిలీలన్నీ కలిపి చిన్న సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే, చిన్న సినిమా బతుకుతే ఎంతోమంది చిన్న సినిమా మాటన డైరెక్టర్లు బతుకుతారు, ఎన్నో కథలు వస్తాయి, ఎంతోమంది రైటర్స్ బతుకుతారు, ఎంతోమంది ఆర్టిస్టులు చిన్న సినిమా పేరు చెప్పుకునేసి సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి సోర్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, ఇది నేను వీళ్ళు వాళ్ళని కాదు కానీ మొత్తం ఇండస్ట్రీ పరంగా చెప్తున్నాను. నేను ఎక్కడ పెద్దవాళ్ళు సపోర్ట్ అవ్వడం లేదు. అంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఎవడి బిజీలో వాళ్ళు ఉంటున్నారు తప్ప చిన్న సినిమాకు ఈ స్పేస్ ఇద్దాం, దాన్ని కాపాడుకోవడానికి ఈ స్పేస్ ఇద్దాం అని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ది ఏంటంటే, చిన్న సినిమా స్ట్రాంగ్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్లు కానీ, స్ట్రాంగ్గా సినిమాలు చేసే డైరెక్టర్స్ కానీ చిన్న సినిమాల వైపు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అంటే ఫస్ట్ చిన్న సినిమాకి చేయాల్సింది ఏంటంటే, ప్రొడ్యూసర్ రావాలంటే ఏం చేయాలి? చిన్న సినిమాకు బిజినెస్ క్రియేట్ అవ్వాలి. బిజినెస్ క్రియేట్ అయ్యాలంటే ఏం చేయాలి? షోస్ కరెక్ట్గా ఉండాలి. అంటే థియేటర్స్ కొంచెం కంఫర్టబుల్ జోన్లో ఇవ్వాలి. కంఫర్టబుల్ జోన్లో ఇస్తేనే చిన్న సినిమాకి ఆ స్పేస్ దొరుకుతుంది, ఆ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్రతి సినిమాకు రెవెన్యూ జనరేట్ కాకపోవచ్చు, కంటెంట్ ఉన్న సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి. అవి ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యాయి కూడా. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అంటే మ్యూచువల్గా ఆలోచించిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? పెద్ద సినిమాలకు ఎలాగో స్పేస్ ఉంటుంది, నంబర్ ఆఫ్ థియేటర్స్ వస్తాయి, అన్నీ బాగానే ఉన్నాయి. చిన్న సినిమాకి ఒక స్పెషల్ షో ఎందుకు ఇవ్వకూడదు? ఈ విషయాన్ని ఇప్పటి నుంచి కాదు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్. కానీ ఎందుకు పెద్దవాళ్ళు పట్టించుకోవడం లేదు? ఎందుకు స్పెషల్ షో ఇవ్వడం లేదు? చిన్న స్పేస్ ఇస్తే చిన్న సినిమా బతుకుతుందిగా, కంటిన్యూగా సినిమాలు చేయడానికి సోర్స్ ఉంటుంది. ఇదిగో పర్మనెంట్గా ఒక షో ఇస్తున్నారు, చిన్న సినిమాలు మనం చేసినా కూడా చాలా హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు అనే సినిమా ఇండస్ట్రీలో హోప్ క్రియేట్ చేస్తే ఎందుకు రారు? ఎందుకు చిన్న సినిమాలు కంటిన్యూగా జరగవు? ఆ హోప్ ఎవ్వరు క్రియేట్ చేయడం లేదు. ఎన్నోసార్లు అడిగినా మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆ స్పేస్ కూడా 4 రూపాయలు వస్తుంది కదా, మా బిజినెస్ ఎందుకు పోగొట్టుకుంటాం అనే మెంటాలిటీతో ఉంటే ఎలా చిన్న సినిమా సర్వైవ్ అవుతుంది? ఆ మెంటాలిటీ మార్చుకోవాలి. చిన్న సినిమాకి స్పెషల్ షో ఇవ్వాలి. దాని తర్వాత కంటిన్యూగా మనము చిన్న సినిమాలు చేస్తున్నాం, కానీ దానికి బిజినెస్ క్రియేట్ అవ్వాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, నేను నా సినిమాని అంటే ఒక చిన్న సినిమా స్టార్టింగ్ 2009లో చేశాను. ఆ టైంలో శాటిలైట్ అప్పటికీ ఉంది, శాటిలైట్ బిజినెస్ అనేది అప్పటికీ ఉంది. సో నాకు తెలిసి నాది ఇంకొక 5-10 సినిమాలు శాటిలైట్ బిజినెస్ అయ్యాయి. దాని తర్వాత క్లోజ్ అయిపోయాయి. బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, నా చిన్న సినిమాకి ఒక శాటిలైట్ బిజినెస్ వల్లే 18 లక్షల రూపాయలు వచ్చింది తెలుసా? 18 lakhs రూపీస్ వచ్చింది అప్పట్లోనే. ఎంత పెద్ద అమౌంట్ చిన్న సినిమాకి. అలా మనం ఒక సినిమా చేస్తే ఏదో శాటిలైట్ బిజినెస్ ఉంది అనే హోప్ క్రియేట్ చేయగలిగితే ఎందుకు సినిమాలు చేయరు? ఎంతమంది ప్రొడ్యూసర్లు రారు? సినిమా చేసినట్టు ఒక రూపాయి కూడా రాకపోతే ఎన్ని రోజులు సర్వే అవుతారు ప్రొడ్యూసర్లు? 1-2 చేస్తారు, ఏదో వాళ్ళ ప్యాషన్ కొద్దీ వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ విషయాల మీద కాన్సన్ట్రేట్ ఛాంబర్ చేయాలి, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ చేయాలి. వీళ్ళందరూ కలిసికట్టుగా చేయగలిగి చిన్న సినిమా మీద డిస్కషన్ పెడితే ఎందుకు రాదు? ఎందుకు సర్వైవ్ కాదు చిన్న సినిమా? ఎవరైనా సర్వైవ్ చేయడానికి ఎవరైనా సపోర్ట్ అవుతున్నారా? ఇప్పుడు మాకు శాటిలైట్ ఛానల్స్ సపోర్ట్ చేయడం లేదు, ఎలా అవుతుంది బిజినెస్? అది అయ్యే పని కాదు అంటారు. మనము చేతులారా చిన్న సినిమా బిజినెస్ని మనమే నాశనం చేసుకున్నాం. అడ్డమైన చెత్త సినిమాలను ఇచ్చేసి 2 గంటల కంటెంట్ ఇచ్చేసి, ఇప్పుడు మనము రీల్స్ మీద సినిమా చేసేటప్పుడే, అంటే మనము Arri 3 ఇలాంటి కెమెరాల మీద చేసేటప్పుడే
బిజినెస్ని చెడదొబ్బారు. ఆ చెడదొబ్బింది ఎవరో కూడా అందరికీ తెలుసు క్లియర్గా, కానీ ఎవడు మాట్లాడరు. ఎందుకంటే అటు పోయి ఇటు పోయి చాంబర్ పెద్దలుగా వాళ్ళే ఉంటున్నారు అనమాట. నేను జనరల్ సెక్రటరీగా చేసిన కూడా అంటారు. నేను ఎందుకులే ఇంకా అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ చెడదొబ్బిన మనుషులే ఛాంబర్లో ఉన్నారు, కౌన్సిల్లో ఉన్నారు. ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడలేం. కానీ ఎప్పుడు మాట్లాడడానికి మనకు వస్తా అంటే మనకంటూ ఒక బలం వచ్చినప్పుడు, ఒక పవర్ వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాను. అంత ఈజీగా వదిలేదేం లేదు చిన్న సినిమాని. సో అలా వెళ్తున్నాం, కంటిన్యూగా వెళ్తున్నాం. మనము సినిమాలు చేస్తున్నాం, దానికి స్పెషల్ షో జరగట్లేదు, ఇవ్వడం లేదు. ఒక పక్క శాటిలైట్ బిజినెస్లు లేవు. చిన్న సినిమాకి ఏం బిజినెస్ ఉన్నాయి చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు. శాటిలైట్ బిజినెస్ లేదు, అదర్ లాంగ్వేజ్ బిజినెస్ లేదు, డబ్బింగ్ రైట్స్ లేవు. సోషల్ మీడియాలో మనము యూట్యూబ్లోనూ వీటి పెట్టడానికి ఆ రైట్స్ ఏదో అరకొర ఏమైనా వస్తాయేమో, 5,000 10,000 ఇస్తారు. దేనికి వస్తుంది? ₹1,00,00,000 సినిమా చేస్తే 5,000 10,000 ఇస్తే ఎక్కడికి రావాలి? అది ఎక్కడ బిజినెస్లు ఉన్నాయి? ఓటీటీకి వస్తే అంటే అసలు ఓటీటీ చిన్న సినిమాని దేగను కూడా దగ్గర ఊరికి అనుకుంటున్నారు అంతే. మీరు చిన్న సినిమాలు చేస్తే ఓటీటీ సినిమాలు చేద్దాం అసలు మనము ఎత్తుకుపోతారని చెప్పి ₹1 రాదు, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఓటీటీస్ ఉంటాయి, అవి ఏం చేస్తారు తెలుసా? మీ కంటెంట్ లాక్కుంటారు అంతే. ఈ వ్యూస్ కౌంటింగ్ ప్రకారం మేము రెవెన్యూ ఇస్తామని. ఒక్క సినిమాకి చెప్పండి రెవెన్యూ వచ్చిందేమో. ఒక్క సినిమాకి ఇదిగో నా సినిమా ఓటీటీకి ఇస్తే నాకు 20 లక్షలు వచ్చింది, 30 లక్షలు వచ్చింది, 50 లక్షలు వచ్చింది, ఒక్కరు చెప్పు. మనం చిన్న సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ని ఎవ్వరికీ రాదు కూడా. ప్రజెంట్ చిన్న సినిమా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. దీని గురించి నిజాలు చెప్తే అంటే కొందరు కోపాలు వస్తాయి. అందువల్లే గుండు బాస్ పూర్తిగా చిన్న సినిమా గురించి నిజాలు చెప్తున్నాడు. చిన్న సినిమాకి బిజినెస్ ₹1 లేదు. సరే, సాంగ్స్ ఆపండి సాంగ్స్ ఆపండి. రైట్, చిన్న సినిమాకి ఎటువంటి బిజినెస్లు లేవు. అందువల్ల చిన్న సినిమాను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఎక్కడో ఒక స్టెప్లో మనము దాన్ని చిన్న సినిమాను కాపాడుకోకపోతే మనలాంటి టెక్నీషియన్లు రారు, మనలాంటి రైటర్స్ రారు, మనలాంటి డైరెక్టర్స్ రారు. చిన్న సినిమా అంతే భూస్థాపితం. ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్లు ఎంతమంది వస్తున్నా కూడా వాళ్ళు 1-2 సినిమాలతోనే వెనక్కి వెళ్తున్నారంటే రీజన్ ఏంటి? బిజినెస్ లేకపోవడమే. బిజినెస్ లేకుండా ఎన్ని సినిమాలు చేస్తారు? ఎంతవరకు పెద్ద సినిమాలు అంటుంటారు. వస్తాయి, పెద్ద సినిమాలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 10 సినిమాలు వస్తాయా? సంవత్సరానికి 10 సినిమాలు వస్తాయా? ఇప్పుడు ఇంకా ఈ పాన్ ఇండియా పైత్యం ఎక్కువైపోయి 2 ఏళ్ళకి ఒకసారి రాజమౌళిలాగా అందరూ ఫీల్ అయిపోతున్నారు. 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి సినిమా వస్తే ఎలా థియేటర్ సర్వైవ్ అవుతాయి? రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? ఎవరికైనా అర్థమవుతుందా కొంచెమన్నా? చిన్న సినిమాలు కాపాడుకోలేకపోయారు, పెద్ద సినిమాలు రాకపోయా, థియేటర్లు ఎలా సర్వైవ్ అవుతాయి? ఈ లీజుకు తీసుకున్న మనుషులేమో అట్లా రిలీజ్ చేస్తారు, కానీ పెద్ద సినిమాలను రిలీజ్ అనే చేస్తారు, కానీ చిన్న సినిమాలు సపోర్ట్ చేయడం లేదు. ఇంత పైత్యం ఉంది సినిమా ఇండస్ట్రీలో. గుండు బాస్ నిజాలే మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సమాధానం ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పరు, అంత సైలెంట్గా ఉంటారు. ఎవడి పనులు ఎవడి బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇది నడుస్తుంది. ఈవెన్ చిన్న సినిమాకి ఎవరైనా పబ్లిసిటీ సపోర్ట్ ఇస్తారా? చిన్న సినిమా దేకను కూడా దేకరు, మీడియా సపోర్ట్ కూడా ఉండదు. మరి ఎలా సర్వైవ్ అవుతుంది చిన్న సినిమా? ఒకటి చేయాలి అంటే పెద్దవాళ్ళు నిజంగా మనసు ఉంటే ఏం చేయాలి తెలుసా? ఒక స్పేస్ ఇచ్చి వాళ్ళు కొంచెం 24 అవర్స్లో కొంచెమైనా 1-2 గంటలు తగలెట్టండి స్పేస్. ఆ స్పేస్ ఇచ్చి ఇదిగో చిన్న సినిమాలు మీరు లైనప్ చేయండి, ఛాంబర్ నుంచి కానీ కౌన్సిల్ నుంచి కానీ లైనప్ చేసేసి ఇదిగో మేము ప్రత్యేకంగా ఈ 2 గంటలు సినిమా చూస్తాం, మేము ఈరోజు సినిమా చూస్తాం, వారంలో ఒక్కరోజైనా తగలెట్టండి. ఒక్కరోజు వచ్చి ఇదిగో చిన్న సినిమాలు 2-3 చూస్తున్నాము, ఏది బాగుంటే అది, మీకు నిజం కంటెంట్ నచ్చితేనే తీసుకోండి. కంటెంట్ సినిమాలు బొచ్చెడు వస్తున్నాయి, కానీ వచ్చింది పోయింది తెలియట్లేదు. అర్థమైంది వస్తుందా? సో అలా వెళ్ళే ప్రాసెస్లో మీరు పెద్దవాళ్ళకి మనసు ఉంటే మీ సినిమాలు చూడండి. ఆ ప్రసాద్ ల్యాబ్లో ఎక్కడో మీరు స్పెషల్ షో వేస్తారు, పెద్దవాళ్ళ కోసమే సినిమాలు వేస్తారు, చూడండి. కంటెంట్ నచ్చింది అనుకోండి, లక్షణంగా చిన్న సినిమాలని కాపాడుకునే ప్రాసెస్ మీరే చేయండి. మీ చేతిలోనే ఉంది చిన్న సినిమా, అది బతకాలా చావాలనేది మీ చేతిలోనే ఉంది. చూడండి, చూసిందని మీరు చూస్తారు, నచ్చిందనుకోండి మీరు రిలీజ్ చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు రిలీజ్ చేయడానికి ఓన్గా రిలీజ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. పెద్దవాళ్ళు రిలీజ్ అనుకోండి
ఒక బ్యానర్, ఒక రిప్యూటెడ్ బ్యానర్ ఉంటుంది. ఒక ఆ బ్యానర్కి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు ఉన్నారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే ఆటోమేటిక్గా జనాలు వస్తారు. ఈవెన్ యూట్యూబ్లో కూడా ఆటోమేటిక్గా చూస్తారు, అరే దిల్ రాజు గారు తీసుకున్నారంటే అన్నట్టు ఉంటుంది. అది కొత్త వాళ్ళు చేశారంటే అది వెళ్ళడానికి టైం పడుతుంది. అందువల్లే పెద్దవాళ్ళు ఇనిషియేట్ తీసుకునేసి చిన్న సినిమాలను కంటిన్యూగా చూసుకుంటూ వచ్చి కంటెంట్ ఉన్న సినిమాలని కాపాడుకుంటే చిన్న సినిమా ఆటోమేటిక్ బతుకుతుంది. మీకు ఆ స్పేస్ తీసుకునే ఆ మంచి మనసు మీకు ఉందా? గుండు బాస్ డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఉందా? నేను సొల్యూషన్స్ పంపిస్తున్నాను, కానీ ఇనిషియేట్ చేసేవాళ్ళు ఎవరు? అందువల్లే గుండు బాస్ కొత్త పద్ధతిలో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడుతుంది, చిన్న సినిమా మాట్లాడుతుంది, కంటెంట్ మాట్లాడుతుంది. గుండు బాస్ అనే సినిమా వస్తుంది. ఆ సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కొత్త పద్ధతిలో సినిమా చేయడం జరిగింది. పబ్లిసిటీ ఇరగొట్టేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇరగొట్టి వదులుతాను. ఎందుకు చిన్న సినిమాలు ఆడో చూద్దాం, ఎందుకు చూడరో చూద్దాం, ఎందుకు రెవెన్యూ జనరేటర్ ఏదో చూద్దాం. గుండు బాస్ ఫైర్ మీద ఉన్నాడు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు డైరెక్ట్గా కమ్యూనికేషన్లోకి రావచ్చు. ఐకాన్ బాబు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, మీ అందరికీ చెప్తున్నాను, మొత్తం ఇండస్ట్రీ పెద్దలందరికీ చెప్తున్నాను, చిన్న సినిమాను కాపాడండి. చిన్న సినిమాను మీరు కాపాడకపోతే నాలాంటి వాడు ఎప్పుడు ఫైర్ అవుతూనే ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ.